పరిచయం విన్నారు. కార్యక్రమంలో తర్వాత సాక్షి వ్యాసాల్లో స్త్రీ జీవిత చిత్రణ ఈ అంశం గురించి డాక్టర్ కోగంటి ఉమారాణి గారి ప్రసంగం వింటారు. కాలం మారుతుంటే మారుతున్న కాలానికి తగినట్లుగా స్త్రీ సమస్యలు మారుతూ వస్తున్నాయి. ఒకప్పటి స్త్రీల సమస్యలైన సతీ సహగమనం, కన్యాశుల్కం, బాల్య వివాహాలు, స్త్రీల అవిద్య వంటివి ఇప్పుడు లేకపోవచ్చు. కాని అవి రూపుమార్చుకొని ఈనాడు వరకట్న సమస్య, అత్యాచారాలు, భ్రూణహత్యలు, పరువు హత్యలు, పనిచేసే చోట వేధింపులు లాంటివి ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో సుమారు 100 సంవత్సరాల క్రితం కవిశేఖర బిరుదాంచితుడైన పానుగంటి లక్ష్మీనరసింహారావు రచించిన సాక్షి వ్యాసాల్లోని స్త్రీల జీవిత చిత్రణను స్థాళీపులాక న్యాయంతో ఈ ప్రసంగంలో పరామర్శిస్తాను. అంతకు ముందుగా ఆయన సమకాలీనుల రచనల్లో స్త్రీల జీవితం ఎలా ఉందో పరిశీలించాలి. భారతదేశంలో సంఘ సంస్కరణోద్యమానికి, మరీ ముఖ్యంగా స్త్రీ జనోద్ధరణకు ప్రారంభకుడు రాజా రామ్మోహన్ రాయ్. 1774, 1833 మధ్యకాలంలో జీవించిన ఆయన అప్పటి సామాజిక రుగ్మతలైన సతీ సహగమనం, బాల్య వివాహాలు, స్త్రీల అవిద్య వంటి వాటిని రూపుమాపడానికి తాను స్థాపించిన బ్రహ్మ సమాజం ద్వారా తీవ్ర ప్రయత్నం చేశాడు. ఆంధ్రదేశాన కందుకూరి వీరేశలింగం రాజా రామ్మోహన్ రాయ్కి వారసుడిగా హితకారిణి సమాజాన్ని స్థాపించి సంఘ సంస్కరణోద్యమానికి పునాదులు వేశాడు. బెంగాలీలో రాజా రామ్మోహన్ రాయ్ రచన చేసినట్లుగానే వీరేశలింగం తెలుగులో జంతు, శరీర, తర్క, ప్రకృతి శాస్త్రాన్ని రచించడమేగాక అనేక రచనా ప్రక్రియలకు ఆజుడయ్యాడు. వీరేశలింగంగా రచనతో పాటుగా చిలకమర్తి రామచంద్ర విజయం, కాళ్లకూరి నారాయణరావు చిత్రాభ్యుదయం, రాయప్రోలు తృణకంకణం, కట్టమంచి రామలింగారెడ్డి ముసలమ్మ మరణం, గురజాడ కన్యాశుల్కం నాటకం, దిద్దుబాటు కథ తెలుగునాట సంచలనం సృష్టించాయి. చిలకమర్తి రామచంద్ర విజయంలో రాజమ్మ, అన్నపూర్ణమ్మ, కృష్ణవేణమ్మ, చంద్రముఖి, రంగమ్మ, మంగమ్మ మొదలైన పాత్రలు ఆనాటి స్త్రీల సామాజిక స్థితిగతులను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా కాళ్లకూరి నారాయణరావు రచించిన చిత్రాభ్యుదయంలో కథ సారంగధర కథే అయినప్పటికీ చిత్రాంగి, సారంగధరులకు రాజరాజ నరేంద్రుడు వివాహం చేస్తాడు. అదే అభ్యుదయం ఈ నాటకంలో. తలుపు తలుపు అంటూ తెలుగు కథా సాహిత్యానికే తలుపు తట్టిన గురజాడ దిద్దుబాటు కథలోని కమలిని పాత్ర ఆధునిక మహిళకు ప్రతీక. అక్రమవర్తనుడైన తన భర్త గోపాలరావును మార్చుకోవడం ఈ కథలోని ప్రధానాంశం. మాడపాటి హనుమంతరావు గారి కథ నేనేలో హైమవతి కూడా ఈ కోవలోకి చెందింది. ఈ విధంగా పానుగంటివారి సాక్షి వ్యాసాలు ప్రారంభమయ్యే నాటికే ఆధునిక రచయితలు స్త్రీ అభ్యుదయాన్ని, విప్లవాత్మక సంస్కరణా భావాలను కాంక్షిస్తూ రచనలు చేశారు. పానుగంటి లక్ష్మీనరసింహారావు 1913లో సువర్ణలేఖ పత్రికలో మొదట సాక్షి వ్యాసాలు ప్రారంభించారు. కొంతకాలం తర్వాత అవి ఆగిపోయాయి. తిరిగి 1920లో ఆంధ్రపత్రికలో పునఃప్రారంభమై కొనసాగాయి. మొత్తం 147 వ్యాసాలు తరువాతి కాలంలో 6 సంపుటాలుగా ప్రచురితమయ్యాయి. వీటిలో చివరి 4 వ్యాసాలు ప్రచురితమయ్యాయి. పానుగంటివారి సాక్షి వ్యాసాలకు ప్రేరణ ఇంగ్లీషులో ఎడిసన్, స్టీల్ రచయితల రచనలే. వారు పత్రికలలో సాంఘిక దురాచార విమర్శనా వ్యాసాలు వ్రాశారు. పానుగంటి సాక్షి వ్యాసాలను ప్రకటించడానికి ఎంచుకున్న పద్ధతి ఒక విలక్షణ పద్ధతి. పానుగంటి పాఠకులకు కేవలం ఆ సంఘ సభ్యులను మాత్రమే పరిచయం చేసి వదిలిపెట్టక వారి ఆహార్య, స్వభావ, వ్యవహార, వ్యక్తిగత అంశాలను కూడా పరిచయం చేస్తాడు. అదేవిధంగా సాంఘిక సమస్యలను విమర్శించేటప్పుడు ఈ సంఘ సభ్యులు కొన్ని నియమ నిబంధనలు కూడా పెట్టుకున్నారు. వాటిలో ముఖ్యమైనవి రాజకీయ విషయాలను ప్రస్తావించరాదు. సంఘంలోని తప్పులను ఎంచి చూపాలే తప్ప ఆ తప్పులకు పాల్పడిన వ్యక్తులను ప్రస్తావించకూడదు. ఒకవేళ తప్పనిసరి అవసరమైతే వారికి బదులుగా కల్పిత పాత్రలు సృజించాలి. వాద ప్రతివాదాలు జరిగే సందర్భాలలో వ్యక్తిగత దూషణలు, కొట్టుకోవడం లాంటివి చేయకూడదు. ఈ నియమాల వలన పానుగంటి తాను చేసే రచనలకు మార్గనిర్దేశం చేసుకున్నట్లయింది. సాక్షి వ్యాసాలలో సుమారు 15 వ్యాసాలు ప్రత్యేకంగా స్త్రీ సమస్యలను చిత్రించాయి. దాదాపుగా అన్ని వ్యాసాలలోనూ స్త్రీ స్వాతంత్ర్యం, స్త్రీ విద్య, ఆరోగ్యం, ఆచారాలు,
గృహ సంబంధ విషయాలు, పురుషుల వలన లేదా భర్తల వలన స్త్రీలకు కలిగే మనస్తాపాలు వంటివి చర్చింపబడినప్పటికీ వీటిలోనే ఒక్కో వ్యాసం ఒక్కో విషయానికి ప్రాధాన్యతనిస్తూ ఉంటుంది. స్త్రీ స్వాతంత్ర్యం అనే వ్యాసంలో పానుగంటి స్త్రీలను స్త్రీలే పరిపాలించుకునే ఒక సమాజాన్ని పరిచయం చేస్తాడు. ఆ రాజ్యంలో రాజ్ఞి మొదలు సేవిక వరకు అందరూ స్త్రీలే. మగవాని మాట, పేరు వినబడదు. ఈ వ్యాసంలో పానుగంటి మగవారి దుర్నయము గూర్చి, పురుషాహంకారాన్ని గూర్చి, పురుషుల దుష్ప్రవర్తన, దురభిప్రాయాలు, దుర్మనస్కతలను గురించి వ్యంగ్యంగా విమర్శిస్తాడు. స్త్రీ పురుషుల మధ్య అసమానతలు ఉండరాదని, స్త్రీలపై అధికారం పురుషులకు ఎవరిచ్చారని ప్రశ్నిస్తాడు. స్త్రీలు విద్య నేర్చుకొనరాదనడం వారి అహంకార వైఖరికి నిదర్శనమని, స్త్రీలు విద్య నేర్చుకోవడం, కవిత్వం రాయడం వంటివి పురుషులకు కంటగింపుగా ఉందని పేర్కొంటాడు. పురుషుడు తన కీర్తి, తన ఆరోగ్యం, తన ఐశ్వర్యం, తన ఆయుష్ అంటూ స్వార్థచింతంతో ఉంటున్నాడని విమర్శిస్తాడు. ముసలి వయస్సులో మనమడి చెయ్యి పట్టుకుని పెళ్లిపీటలకు నడిచి వచ్చే పురుషుడు 13 ఏళ్ల వితంతువుకు పునర్వివాహం తలపెడితే వ్యతిరేకిస్తాడని, స్త్రీలను తక్కువ భావంతో చూడడమే కాక వారి రచనలు మంచపు నేతలని, చిటిచాప అల్లికలని, చొప్పదంటు మోపులని తక్కువపరచి మాట్లాడతాడు. భూతవైద్యం అనే వ్యాసంలో సమకాలీన సమాజంలో ప్రబలిన మూఢ విశ్వాసాలను అనేక విధాలుగా పానుగంటి విమర్శిస్తాడు. తక్కువ వయస్సులో భర్త చనిపోయిన స్త్రీకి తిరిగి వివాహం చేస్తే మొదటి భర్త దయ్యమై పట్టి పీడిస్తాడనే అపోహను ఈ వ్యాసంలో సశాస్త్రీయంగా విమర్శించి, ఇట్టి దెయ్యములు లేవు, మన బుద్ధులే దయ్యములు. ఈ దయ్యములు విద్యచే, సత్సహవాసముచే, దైవభక్తిచే, జ్ఞానముచే వదలవలసినవిగాని, మంత్రించిన మినపగింజలచేగాని, చీపురు కట్టలచేగాని, ప్రాత చెప్పులచేగాని వదలనివి కావు అంటాడు. విద్య లేకపోవడం వలన స్త్రీలలో ఇటువంటి మూఢాచారాలు పెరిగిపోతున్నాయని, విద్య ద్వారా వీటి రూపు మాపవచ్చని సూచిస్తాడు. జంఘాల శాస్త్రి కాంతలగూర్చిన ఉపన్యాసములో పాశ్చాత్య పోకడలను అనుసరిస్తున్న స్త్రీలను గురించి మాట్లాడుతూ, వారి వస్త్రధారణలో వచ్చిన మార్పులు, గౌనులు, ఫ్రాకులు, ఫాలింగ్ కాలర్లు, సేఫ్టీ పిన్నులు, మేజోళ్లు, బూట్సులు మొదలైన వాటి వలన స్త్రీలు ఆంధ్రజాతి వైఖరికి దూరమవుతున్నారని అంటాడు. అదేవిధంగా వారు ఉపయోగించే తలనూనెలు, సెంట్లు, అలంకరణ సామగ్రి సంప్రదాయబద్ధంగా లేవని, దీనివలన స్త్రీలలో వాస్తవ మార్పు కంటే పైపై మెరుగులే ఎక్కువవుతున్నాయని వాపోతాడు. స్త్రీల అలంకరణలో వస్తున్న మార్పులను జంఘాల శాస్త్రి చేత చెప్పించిన పానుగంటి తరువాత పురుషుల అలంకరణలలోనూ ఆచారపు అలవాట్లలోనూ వస్తున్న మార్పులను శ్రీమతి చిక్కమాంబ లేఖ ద్వారా నిశితంగా విమర్శిస్తాడు. ఇక్కడ చిక్కమాంబ తన లేఖలో పురుషులకు తాము ఏమాత్రమూ తక్కువ వారము కామని, తమను వారు అధిక్షేపిస్తే తాము ఊరకుండమని హెచ్చరిస్తూ, కడపటి మాట యొక్కటి చెప్పుచున్నాను, మీరు మరియొకసారి మా తప్పులు గణించిన ఎడల మేము సహింపము. సహింపక ఏమి చేసెదరని అడుగుదురేమో, అడుగనక్కరలేకుండనే చెప్పెదము. వింటిరా, మా పద్మగంధులలో గంధులెందరోయున్నారు. ఆ మహాత్ముడుపదేశించినట్లు నాన్ కోఆపరేషన్ జెండా మీ మీద నెత్తెదము. మా సర్వసహాయములు మీ పక్షమున నిరాకరింతుము. మీ వంటలు మీరు, మీ ఇండ్లు మీరు, మీ వాకిళ్లు మీరు, మీ కానుపులు మీరు, మీ పిల్లలు మీరు జ్ఞప్తిలో నుంచుకొనుడు. జాగ్రత్త. మూడవసారి జాగ్రత్త, జాగ్రత్త. ఈ మాటల వలన ఆనాటి స్త్రీల ఆత్మాభిమానము, పురుషాహంకార నిరసన తేటతెల్లమవుతున్నాయి. అంతఃపురోపన్యాసము పేరుతో ఉన్న 3 వ్యాసాలలో పురుషుల దురలవాట్లు, వాటి వల్ల స్త్రీలు అనుభవిస్తున్న క్లేశాలను అతి విస్తారంగా వివరించాడు పానుగంటి. ఇవి నిజానికి పురుషుల అలవాట్లే అయినా వీటి వలన కష్టాలు అనుభవిస్తున్నవారు స్త్రీలు కనుక వారి ఆలోచనా విధానం ఇక్కడ ప్రస్ఫుటమవుతుంది. పురుషులు తమ ఆంతరంగిక విషయాలను, కుటుంబ విషయాలను స్త్రీలతో చర్చించకపోవడం, రాత్రిపూట ఇంటికి ఆలస్యంగా రావడం, వచ్చిన వెంటనే ఏమీ మాట్లాడకుండా నిద్ర వస్తుందని పరుండిపోవడం, మద్యపానం, ధూమపానం లాంటి దురలవాట్లను పానుగంటి ప్రస్తావిస్తాడు. పురుషులు చేస్తున్న ప్లీడరీ వృత్తి వలన పేదలకు న్యాయం జరగడం లేదని, వారు జమీందార్ల వకాల్తా పుచ్చుకోవడం వలన సామాన్యులకు అన్యాయం జరుగుతుందని, అటువంటి ప్లీడరీ వృత్తిని మానుకోమని భార్యామణుల చేత సలహా ఇప్పిస్తాడు. ప్లీడరీ వృత్తి మానుకున్న పురుషులకు పల్లెలకు బోయి అచటనున్న
మన సోదర సోదరీమణులకు జ్ఞానప్రదానము చేయుదము. ఇదివరకు 20 సంవత్సరముల నుండి న్యాయవాదిగా పనిచేయుచున్నారు. వారిలో యశస్వంతులై వెలయుచున్నారు. సమీపములనున్న గ్రామములకు జని యచట పంచాయతీ కోర్టులు నెలకొల్పునట్లు చేయుడు. బీదవారలకు విద్యాప్రదానము గావింపుడు. ఔషధముల నొసగుడు. విద్యాధికులకు మీరలింక చేయవలసిన పనులందు నన్ను నియోగింపుడు. మిమ్మే దైవముగా నమ్ముచు మీ వెంట నీడవలే నడచుచు మీకు ధర్మపత్నినైన నేను మీకీ విషయముల సహచారిణిగా నుండెదను అని ఒక భార్య చేత సూచనలిప్పిస్తాడు. కేవలం భర్తను మంచి మార్గంలో నడవమని చెప్పడమేగాక అతడు చేయవలసిన పనులలో తాను కూడా సహాయపడతానని చెప్పడం పానుగంటివారి స్త్రీ అభ్యుదయానికి సంకేతం. స్త్రీల సభ అనే ఉపన్యాసంలో తాయారమ్మ ఉపన్యాసం పురుషుల పట్ల స్త్రీలకున్న దురభిప్రాయాలు స్పష్టం చేస్తుంది. పత్రికలో ప్రచురింపబడిన ఒక విశేషాంశము ఆమె ఉపన్యాసానికి మూలం. పురుషుల మనస్తత్వాన్ని తెలుసుకోవడానికి ఒక ప్రత్యేక యంత్రం కనిపెట్టబడిందని, తద్వారా పురుషులు స్త్రీల పట్ల ఎటువంటి అభిప్రాయాలు కలిగి ఉన్నారో తేలిగ్గా తెలుసుకోవచ్చునని దాని సారాంశం. తాయారమ్మ తన ఊహాశక్తితో ఆ యంత్రం ఏ రూపురేఖలతో ఉంటుందో, అది పురుషుల మనసులలోని ఏ అంశాలను ప్రకటిస్తుందో ఆమె వివరిస్తుంది. భార్యను పుట్టినింటికి పంపుటకిష్టం లేకపోవుట, భార్యకు నగలు చేయించుటకు సమ్మతింపకపోవుట, భార్య నవనాగరక పద్ధతిగా సింగారించుకొని వీధి గుమ్మములో నిలువబడి సృష్టిలోని వింతలు విమర్శించుటకు అంగీకరింపకపోవుట, ప్రెసిడెంటుగా గాని స్పీకర్గా గాని పెండ్లాము పైకి పోవుట యాపలేక లోలోన నేర్చుట, బంధుమిత్ర మర్యాదచే భార్య పైవారితో మాట్లాడుట పనికిరాకపోవుట, తనకు వచ్చిన రాబడినంతయు అణాపైసలతో భార్యకు నప్పచెప్పుట కసమ్మతమగుట, భార్య నాన్ కోఆపరేషన్లో చేరుటకు చింతిల్లుట మొదలైన అనేక విషయాలు అతని మనసులో నుండి తెలుసుకోవచ్చునని చెబుతుంది. పురుషులు స్త్రీల స్వాతంత్ర్యానికి ఎన్ని విధాలుగా ఆటంకాలు కలుగజేస్తున్నారో పానుగంటి ఈ వ్యాసం ద్వారా తెలియజేశారు. స్త్రీలకు స్వాతంత్ర్యోద్యమం పట్ల ఉన్న సానుకూలత, తాము అందులో చేరి పోరాడటానికి పురుషులు అడ్డుగా నిలుస్తున్నారని తాయారమ్మ ఉపన్యాసం ద్వారా తెలియచేస్తాడు. ఇదే సందర్భంలో భ్రమరాంబ ఉపన్యాసం ద్వారా స్త్రీలు పురుషులకు ఏ విధంగా సహకరించాలో, తద్వారా తామెంత గౌరవాన్ని పొందుతారో కూడా తెలియజేస్తాడు. తెలుగు నాటకంలో స్త్రీ పాత్రలను పురుషులు ధరించడం నాటక ప్రదర్శన ప్రారంభ కాలం నుండి కొనసాగుతుంది. స్త్రీ పాత్రను ధరించడంలో స్థానం నరసింహారావు గారికున్న ప్రతిభాపాటవాలు అందరికీ తెలిసినవి. ప్రఖ్యాత సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు కూడా తన నటనా ప్రస్థానాన్ని స్త్రీ పాత్రలతోనే ప్రారంభించాడు. అయితే పానుగంటి వారి కాలంలో స్త్రీ పాత్ర ధరించే పురుషుల పట్ల ఒక విధమైన నిరసన భావన ఉండేది. వారు పదే పదే స్త్రీ పాత్రను ధరించడం వలన వారిలో పురుషత్వం లోపిస్తుందని, ఆడారివారుగా మారిపోతారని, వారికి సంతానయోగం కూడా ఉండదనే దురభిప్రాయం సమాజంలో ఉండేది. వీటిలోని సానుకూల అననుకూల అంశాలను పానుగంటి దొరికిన ఉపన్యాసం శ్రీమతి సుసాగారికి బహిరంగలేఖ, పానుగంటి లక్ష్మీనరసింహారావు గారికి బహిరంగలేఖ అనే 3 వ్యాసాలలో సుదీర్ఘంగా చర్చించారు. శ్రీమతి సుసా తన భర్త తనకు తెలియకుండా అభిజ్ఞాన శాకుంతలంలో ప్రియంవద పాత్ర ధరిస్తున్నాడని తెలిసి నాటకశాలకు పోయి అక్కడ రంగస్థలం మీద స్త్రీ వేషధారి అయిన తన భర్తను చూసి మనసులో కోపమే కలిగెనో, రోతయే పుట్టెనో, నవ్వే కలిగెనో, ఏడుపే వచ్చెనో తెలుసుకోలేని స్థితిలోయుండి తర్వాత నీ వాడు వేషము వేసితివి కావున నీతో నేను కాపుర మొనర్ప నని తన భర్తతో చెప్పింది. పురుషులు స్త్రీ పాత్రలు ధరించరాదని, అలా ధరించడం వలన కొంతకాలానికి వారిలో పురుషత్వం పోతుందని, కాబట్టి నాటక సంఘాధికారులకు పురుషులను స్త్రీ పాత్రలను వేయకుండా ఉండే విధంగా ఆజ్ఞాపత్రం పంపాలని అనుకుంటుంది. దీనికి సమాధానంగా పానుగంటి శ్రీమతి సుసా గారికి బహిరంగలేఖ పేరుతో వ్రాసిన వ్యాసంలో స్త్రీ పాత్రధారణ వలన సంతానప్రాప్తి లేకపోవడంగాని, పురుషులు ఆడారివారుగా మారిపోవడంగాని జరుగదని పేర్కొంటాడు. స్త్రీలే స్త్రీ పాత్రను ధరించాలంటే సంప్రదాయబద్ధమైన కుటుంబాల నుండి స్త్రీలెవరూ ముందుకు రారని, వారిచేత స్త్రీ పాత్రధారణ చేయిస్తే ఎన్నో రకాల విపత్తులు సంభవిస్తాయని తెలియజేస్తాడు. అంతేగాక పరశురాముడు రాజులపై దండయాత్ర చేసినప్పుడు దశరథుడు కూడా
స్త్రీ వేషధారి అయి ప్రాణాలను కాపాడుకున్నాడని, అతనికి ఏకపత్నీవ్రతుడు, లోకైక ప్రభువైన శ్రీరామచంద్రుడు పుట్టలేదా అని ప్రశ్నిస్తాడు. హెరిడిటీ వలన తండ్రి సంబంధమైన ముక్కు పొడుగో, తల్లి సంబంధమైన కన్నుసోగయో, మేనమామ సంబంధమగు మూతివంకరయో పిల్లవానియందు గాదాచిత్కముగా సంక్రమించవచ్చునని తెలియజేస్తాడు. సాక్షి వ్యాసాలలో తమ సమకాలీనమైన స్త్రీ సంబంధ అనేక విషయాలపై సాధికారంగా చర్చించిన పానుగంటి కొన్ని విషయాలలో తనకు తెలిసిన దాన్ని శాస్త్ర సహేతుకంగా తెలియజేయాలని ప్రయత్నం చేస్తాడు. అటువంటిదే గర్భవతులు గ్రహణములు అనే వ్యాసం. సాధారణంగా చంద్ర సూర్యగ్రహణ సమయాలలో గర్భవతులైన స్త్రీలు కదలకుండా పరుండాలని, ఒకవేళ అలా కదిలితే పుట్టబోయే బిడ్డలు గ్రహణం మొరితో పుడతారని ఒక మూఢ విశ్వాసం ఇప్పటికీ ప్రచారంలో ఉంది. దానికి శాస్త్ర సమర్థనగా పానుగంటి చంద్రగ్రహణాన్ని ఉదాహరణగా తీసుకొని స్త్రీలలో ఋతుక్రమం 28 రోజులని, అదేవిధంగా చంద్రగమనం కూడా 28 రోజులేనని, చంద్రగతిని అనుసరించి ఈ రజప్రక్రియ జరుగునని మన పెద్దల నమ్మకమని తెలియజేస్తాడు. గర్భం నిలిచిన తర్వాత కూడా ప్రతి 28 రోజులకొకసారి రజస్సు పిండమును బయటికి తోచివేస్తుందని, ఆ కారణము చేతనే గర్భవతులు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని చెబుతాడు. అయితే శాస్త్ర సాంకేతికత అభివృద్ధి చెందిన తరువాత అటువంటి ఆలోచనలను శాస్త్రీయత సమర్థించటం లేదు. ఏమైనప్పటికీ పానుగంటి సాక్షి వ్యాసాల ద్వారా స్త్రీలకు సంబంధించిన అవిద్య, పురుషాహంకార వ్యతిరిక్తత, ఆచార వ్యవహారాలు, ఆరోగ్యం మొదలైన ఎన్నో విషయాలను చర్చించాడు. సాక్షి వ్యాసాలలో స్త్రీల జీవన విధానాన్ని పరిశీలించిన తర్వాత వారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాసాల్లో కనిపించే స్త్రీలు విద్యావంతులు, బుద్ధిశాలులు, స్వాతంత్ర్య సమరంలో పాల్గొనాలనే ఆసక్తి కలవారు, భర్తలను తమ అదుపాజ్ఞలలో ఉంచుకోవాలనే మనస్తత్వం కలవారు, సాహిత్యం పట్ల, కళల పట్ల అభినివేశం కలవారు, శాస్త్రీయతకు అనుకూలంగా లేని ఏ అంశాన్నైనా ఎదిరించి మాట్లాడగల ధీశాలులు, ఆరోగ్య విషయాల పట్ల జాగరూకత వహించాలనే ఆలోచన ఉన్నవారు, అవసరమైన సందర్భాలలో భర్తలకు తగు సలహాలిచ్చి సమాజంలో వారి ఉన్నతికి దోహదపడమే కాక వారితో తాము కూడా సంఘ సంస్కరణా కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారుగా కనబడతారు. ఈ విధంగా ఆలోచన విధానాలలో, ఆచార వ్యవహారాలలో, కట్టుబొట్టులలో ఎన్నో మార్పులు ఈ వ్యాసాల్లోని స్త్రీలలో కనపడతాయి. ఇంత తరచి చూసిన తర్వాత ఈ వ్యాసాల్లోని స్త్రీలు ఆనాటి సమాజం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారా అంటే లేదు అనే సమాధానమే వస్తుంది. కేవలం ఉన్నత కుటుంబాల్లోని స్త్రీలకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు కనిపిస్తుంది. పానుగంటి తాను ఏ సమాజంలో జీవిస్తున్నాడో, ఏ సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడో ఆ సమాజంలోని స్త్రీల స్థితిగతులను మాత్రమే ఈ సాక్షి వ్యాసాల్లో పొందుపరిచాడు. అయితే ఆనాడు ఒక వర్గ స్త్రీలకు మాత్రమే పరిమితమైన మహిళాభ్యున్నతి ఆలోచనా ధోరణి కాలక్రమంలో అన్ని వర్గాల స్త్రీలు అందిపుచ్చుకొని విద్యావంతులు అవడమే కాక శాస్త్ర సాంకేతిక రంగాలలో కూడా తమ తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. ఈ మేరకు ఆధునిక మహిళల ఆలోచనా విధానానికి సాక్షి వ్యాసాల్లోని స్త్రీలు మార్గదర్శకులయ్యారని భావించవచ్చు. మీరింతవరకు సాక్షి వ్యాసాల్లో స్త్రీ జీవిత చిత్రణ ఈ అంశం గురించి డాక్టర్ కోగంటి ఉమారాణి గారి ప్రసంగం విన్నారు.